తెలంగాణలో సిచ్యువేషన్ ఎలాగుంటే అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రాచలం వద్ద ఆల్రెడీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు రాజమండ్రి వద్ద కూడా నీటి ప్రవాహం అంతకంతకు పెరిగిపోతోంది. ధవళేశ్వరం బ్యారేజ్కు ప్రవాహం పెరగడంతో 175 గేట్లు ఎత్తారు. నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. గోదావరి ప్రవాహం పెరగడంతో దాదాపుగా 5,37,000 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో చేరుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం గోదావరి దగ్గర ఉన్న సిచ్యువేషన్ మనం అక్కడ విజువల్స్లో చూస్తున్నాం. కంటిన్యూస్గా ఇక్కడ భద్రాచలం దగ్గర పెరుగుతోందంటే ఆ నీరు క్రమంగా మళ్ళీ ధవళేశ్వరానికి చేరుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ వరద ప్రవాహం పెరుగుతుంది. ఇక్కడ పెరిగే కొలది కాకపోయినా అక్కడ 48 గంటల్లోకి ధవళేశ్వరానికి చేరుకుంటుంది కాబట్టి అక్కడ నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక కనిపిస్తోంది. ఆల్రెడీ 46.60 అడుగులకు అక్కడ నీటి మట్టం చేరుకుంది. 48కి చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక భద్రాచలం దగ్గర పెరిగితే దిగువనున్న ధవళేశ్వరానికి చేరేటప్పటికి మరొక రోజులో ఇక్కడ కూడా ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఇప్పటికే 175 గేట్లు ఎత్తి కిందకి నీరు విడుదల చేస్తున్నారు. లంక గ్రామ ప్రజల్ని ఇప్పటికే అలర్ట్ చేశారు. గోదావరిలో పెరుగుతున్న ఈ వరద ప్రవాహంతో మళ్ళీ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు స్థానిక ప్రజలు.